హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వర్ణ తనేష్క్. టుడే రెసిపీ టమోటా రైస్. ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. క్యారెట్, ఆలు, టమోటాని కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 లవంగాలు, 2 ఇలాచీ, ఒక చెక్క, కొంచెం షాజీరా తీసుకున్నాను. నెక్స్ట్ ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్, కొంచెం గీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ హోల్ గరం మసాలా దినుసులన్నీ అందులో వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ వేసుకొని మంచిగా కలపాలి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్ వేసి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత పసుపు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్, గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ పొళ్ళన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న మన బియ్యాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. దానికి తగినట్టు ఒక 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూసారా, 2 విజిల్స్ తర్వాత ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే టమోటా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోయే టమోటా రైస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.